అల్లూరు జిల్లా దేవీపట్నంలో 49 మంది ఆశా వర్కర్లు అరెస్ట్ అయ్యారు. విజయవాడకు వెళ్తుండగా భీంపల్లి వద్ద ఆశాలను అడ్డుకున్నారు పోలీసులు. స్థానిక పిఎస్ కు ఆశాలను తరలించారు పోలీసులు. అక్రమంగా అరెస్టులను అటు ఆశాలైతే ఖండించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నంలో 49 మంది ఆశా వర్కర్లను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, అటు విజయవాడకి వెళ్తుండగా భీంపల్లి వద్ద ఆశాలను అడ్డుకొని కూడా అటు పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు తరలించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ మాదిరి. మొత్తం ఏపీ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు అయితే తమ డిమాండ్ల కోసం రోడ్లు ఎక్కడం జరిగింది. ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు అయితే కొన్ని హామీలు అయితే ఇచ్చింది. 26,000 కనీస వేతనం అమలు చేస్తామని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పింది. అలాగే విధి నిర్వహణలో ఎవరైనా చనిపోతే వారికి ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ కూడా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో కూడా ఇవేమీ అమలు కాకపోవడంతో వీళ్ళంతా పలుసార్లు రాష్ట్ర ప్రతినిధులను అయితే కలవడం జరిగింది. వాళ్ళు వీరి హామీలను అయితే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో వీరంతా తమ డిమాండ్లు అయితే ఏదైతే తమకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చెలో విజయవాడ అయితే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కాకినాడ, రాజమండ్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా ఆశా వర్కర్లను అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. దీని మీద అయితే సిఐటియు నాయకులు అయితే మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చమని డిమాండ్ చేస్తే ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన అల్లూరు సీతారామరాజు జిల్లాలో 4 ఆశా వర్కర్లు విధి నిర్వహణలో చనిపోయారని, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అందకుండా ఉండడం, అంతేకాకుండా వారిని ఆ బెనిఫిట్స్ ను అడుగుతున్న తరుణంలో వారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం కూడా ఎంతవరకు సమంజసం అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేయడం, విజయవాడ శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అక్కడికి వెళ్ళి అక్కడే తేల్చుకుంటామని ఆశా వర్కర్లంతా బయలుదేరడం, ఈ తరుణంలోనే పోలీసులు ఈయన అరెస్ట్ చేయడం కూడా వివాదాలకు అయితే దారితీసింది. ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడినా తమ ఉద్యమ ఆవేదన కూడా ఆశా వర్కర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం తమ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో తామేంటో నిరూపించుకుంటామని కూడా ఈ యూనియన్ నేతలు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఆశా వర్కర్ల వివాదం అయితే కొంత కొత్త వివాదానికి అయితే తెరలేపిందని చెప్పుకోవచ్చు. గతంలో అంగన్వాడీ వర్కర్లు అలాగే పారిశుద్ధ్య కార్మికులతో పాటు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా ఇటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిన తరుణంలో హామీలు నెరవేర్చాలని వారంతా ఉద్యమానికి చేయడం జరిగింది. వాళ్ళ ఉద్యమానికి అయితే ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను అయితే నెరవేర్చింది. వీరు కూడా ఆశా వర్కర్లు కూడా తమ డిమాండ్ నెరవేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ చెలో విజయవాడ అయితే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, పోలీసులు స్టేషన్కి తరలించడం కూడా వివాదాలకు దారితీసింది. మాధురి. ఎల్లకుంట పోలీసు వారు ఎక్కడికక్కడికి మమ్మల్ని నిర్బంధించేసి ఆటంకపరిచారండి. మా ధర్నాన్ని విజయవంతం చేయలేదు. అలాగే మా రాష్ట్ర నాయకురాలు మా సమస్యలు అడగడానికి పిలిచి ఆవిడ్ని చర్చల్లో పిలిచి అవమానించి ఆవిడ్ని అరెస్ట్ చేసి ఎక్కడుంచారన్నది తెలియదండి. మాకు న్యాయం చేయాలి, మా రాష్ట్ర నాయకురాలని విడుదల చేయాలి. అలాగే మా ఆశలందరినీ ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేశారండి. వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళ గ్రామాల క్షేమంగా పోలీసు వారే చేర్చాలని కోరుతున్నామండి. మా సమస్యల పరిష్కారం కోసం మేము ఎంత లెక్కన్నా వెళ్ళగలము, ఎంతన్నా పోరాటం చేయగలమండి. ఇది మా ఆశా వర్కర్ల యూనియన్గా, సిఐటిగా మేము చెప్తున్నామండి.